హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన వీడియోలో 3 నదులు ఒకే చోట కలిసే ప్రాంతాన్ని అయితే మీ అందరి కోసం ఎక్స్ప్లోర్ చేయడానికి నేనైతే వెళ్తున్నాను. అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే నా జర్నీని బొబ్బిలి నుండి స్టార్ట్ చేశాను. బొబ్బిలి నుండి స్టార్ట్ అయ్యాక ముందుగా వంగర వెళ్ళాలి. వంగర నుండి సంగం అనే ఊరు వెళ్తే ఆ 3 నదులు ఒకే చోట కలిసే ప్రాంతానికి అయితే మనమైతే చేరుకోవచ్చు. బొబ్బిలి నుండి ఎలా వెళ్ళాలో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను దారిలో చిన్న చిన్న ఊర్లు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎవరి సహాయం లేకుండా ఈ టెంపుల్కి అలాగే ఈ 3 నదులకు వెళ్తే చోటుకైతే మీరు చేరుకోవచ్చు. మనకి దారిలో వాకాడవాల్స్ టెంపుల్ అయితే మనకు ఒకటి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఈ టెంపుల్ కూడా కొంచెం పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలామంది విజిట్ అవుతూ ఉంటారు. మనం బల్జిపేట రాగానే మనకి రైట్ సైడ్లో అయితే అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద స్టాచ్యూలు అయితే కనిపిస్తాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే బల్జిపేట నుండి లెఫ్ట్లో రోడ్డు ఉంది కదా, అది నారాయణపురంకి వెళ్ళడానికి అయితే 4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. వెళ్తున్న వేళ అయితే చిన్నపిల్లలు అయితే చాలామంది స్కేటింగ్ అయితే చేస్తున్నారు. మనోడైతే స్కేటింగ్ చేస్తూ బ్యాలెన్స్ కాసుకోలేక కింద అయితే పడ్డాడు. నారాయణపురంలో ఉన్న పురాతన ఆలయం అయితే ఇదే. దీని పేరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయం లెఫ్ట్ సైడ్ లో మనం వెళ్ళి ఈ గుడి వెనక వైపులో అయితే మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. టెంపుల్ నేను ఈ బ్రిడ్జ్ మీద నుండి ట్రావెల్ చేసుకుని వెళ్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఈ బ్రిడ్జ్ మీద నుండి చూస్తే వాటర్ చూడండి అస్సలు ఏమీ లేదు, చాలా తక్కువగా ఉంది. ఎండాకాలం అయితే మామూలుగా లేదు, చాలా తీవ్రంగా ఉంది. ఎటు చూసిన చెరువులు, గుంతలు అన్నీ ఎండిపోయే కనిపించాయి. మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న జర్నీలో చాలా వరకు చూసాము. కాబట్టి వాటర్ని అయితే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వెళ్తున్న వేళ అయితే కాళికామాత టెంపుల్ అయితే కనిపించి, మనకు దగ్గరలో ఇలాంటి కాళికామాత టెంపుల్ అయితే ఒకటి ఉందని నాకు ఇంతవరకు తెలియదు. ఫైనల్గా వంగర దాటుకుని సంగం అయితే మనం అయితే రీచ్ అయిపోయాము, సంగమేశ్వర స్వామి టెంపుల్కి. ప్రీవియస్ వీడియోలో గుంప టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే 2 నదులు కలయిక మధ్యలో సోమేశ్వర స్వామి ఆలయం అయితే మీకు చూపించాను. అక్కడ విషయాలు కూడా మీకు తెలుసుకున్నారు. అలాగే 3 నదులు కలిసే ఒకే ఒక చోటు మన వంగర దగ్గరలో అయితే ఉంది. ఈ వంగరలో సంగమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్కి అయితే మనమైతే వచ్చేసాము. 3 నదులు అంటున్నాను కదా, 3 నదుల్లో మనం నిల్చున్న నది పేరు అయితే నాగావళి నది. ఇంకో 2 నదులు లెఫ్ట్లో అక్కడ చూడండి, సువర్ణముఖి నది ప్లస్ వేగావతి నది. ఆ 2 నదులు అయితే అక్కడ కలుస్తాయి. మొత్తం ఇక్కడ దీనికి 3 నదులు అయితే ఈ ప్లేస్లో అయితే కలుస్తాయి. అందుకే ఈ ప్లేస్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. మనం సంగమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి అయితే ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఈ నది కూడా కొంచెం ఎండిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. చూడండి ఇసుక ఎంత ఉందో. లేకపోతే మిగిలిన టైముల్లో, శివరాత్రి టైముల్లో అయితే మాత్రం ఈ నది ఫుల్గా నిండి ఉంటుంది. ఈ నదిని దాటుకొని సంగమేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని మొక్కులు అయితే తీర్చుకుంటారు. శివరాత్రి వేళల్లో అయితే ఇక్కడ అసలు ఖాళీ అయితే ఉండదు. ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఈ మర్రి చెట్టు భారీ ఊడలతో అయితే ఉంది. దీని ఎన్ని సంవత్సరాల నుండి ఇది పెరిగిందో కానీ చాలా భారీగా అయితే వృక్షం అయితే ఉంది. టెంపుల్లో అయితే ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, చూడండి చాలా చిన్నది.
వంగరాలో ఉన్న సంగమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. దీనికి 2000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. దీన్ని ఒరిస్సా రాజు అయితే దీన్ని కట్టించాడు. మనం చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో గుంపా టెంపుల్, గుంపాలో సోమేశ్వర స్వామి టెంపుల్ చెప్పాను కదా, అదే రాజు ఈ టెంపుల్ కూడా నిర్మించాడు. టెంపుల్ లోపలికి అయితే నేను వెళ్తాను, వెళ్ళాక మిగతాదంతా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ద్వాపరయుగంలో ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో బలరాముడు ఇటువైపు ప్రవేశిస్తుండగా దాన్ని చూసిన బలరాముడు ఈ ప్రజల కష్టాలను తీర్చడానికి ఒరిస్సాలో ఒక నాగలిని దింపి అక్కడి నుండి మన కల్లేపల్లి వరకు ఈడ్చుకుంటూ గంగా నదిని అయితే తీసుకువచ్చాడని ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం మనకైతే తెలుస్తుంది. ఆ నదిని బలరాముడు నాగలితో తీసుకురావడం వల్ల దీనికి నాగావళి పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం మనకైతే తెలుస్తుంది. उदयनं गोपादृश्यन्न दृश्यन्नधार्य उदयनं विश्वाभूतानि सुदृष्ट्वा मृडियाते नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय सुदे सुदे निसीर्यस्य जनामका समश्रमाण भाविचन्द्रगवर्धनां सञ्जाभानवागुतः अनेशन्नशेषः अपरिशिंगदिः याते हेतर्मीनिष्टमास्ते बभूवते धनो तयास्मान् विश्वतस्वमैक्ष्य परिविजनमस्ते स्वायधायना तथा दुष्टवे उपाग्नमो बाहुभ्यां तव धन्मने परिते धन्मनो येति रस्माकमस्तु विस्मृतः अधो जिस्सवारे अस्मिन् देहितम् ओम नमस्ते ष्टपलवन्निश्चेस्तराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय विशुञ्जाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम हर 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 नमः सोमाय च रुद्राय नमः साम्राय च नाय नमः सिंहाय च पशुपतये च उग्राय च भीमाय च नमः अग्रेधाय च देवदाय च नमाग्रे चलिये च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय च नमः सिंहवे च मह्यभवे च नमः सिंहराय च। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.